పల్లెటూరులో ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. నా మెడలో తాళి కట్టొద్దు. మా పిన్ని, బాబాయ్ వస్తే నీ పని చెప్తారు అని చెప్పంగానే ఒకతనేమో మెడలో తాళి కట్టబోతూ ఉంటారనమాట. ఏంటి మీ పిన్ని, బాబాయ్ కాదు ఎవ్వరైనా సరే నేను తాళి కట్టే తీరుతాను. ఎవ్వరైనా రాని అని చెప్పి అతను తాళి కట్టబోతూ ఉంటాడు ఆ అమ్మాయి మెడలో. ఈ లోపల పల్లవి వచ్చి అడ్డుకుంటుందనమాట. ఇక ఆ అబ్బాయిని ఒక్క చెంప దెబ్బ పీకుతుంది. ఈ లోపల అక్కడికి చరణ్, గుండమ్మ వీళ్ళంతా వస్తారు. అలా ఒక సీన్ చూపిస్తారు. సో, ఇక నెక్స్ట్ సీన్ ఏంటంటే ట్రెజర్ హంట్ అనమాట. ఇక చెప్తారనమాట. అక్కడ దాదాపు ఒక 10-15 ఎకరాల మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా లాగుంటుంది. సో, గుండమ్మ గారు, ఇంకొక లెక్చరర్ ఇద్దరూ కలిసి ఇక ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒక ప్లేస్‌లో పెట్టారు అని చెప్పి సుమలత చెప్తూ ఉంటుంది అక్కడున్న స్టూడెంట్స్‌కి. సో, స్టూడెంట్స్ ట్రెజర్ హంట్ కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. మీరు ఆ విగ్రహాన్ని ఎక్కడుందనేది కనిపెట్టి తీసుకొచ్చిన వాళ్ళకి భారీగా ట్రెజర్ హంట్‌లో మంచి ప్రైజ్ ఉంది. సో, ఓకేనా అని చెప్పి చెప్తారనమాట. ఇక అందరూ బయలుదేరుతూ ఉంటారు. మరోపక్క అక్షిత, భువన ఇద్దరు కలిసి ఒక రౌడీకి కాల్ చేస్తారు. ఈ కాసేపట్లో మేము ట్రెజర్ హంట్‌కి వెళ్తున్నాము. మా స్టూడెంట్స్‌లో మీరు కలిసిపోయి పల్లవి మళ్ళీ తిరిగి రాకూడదు. అక్కడే చావాలి. మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి అక్షిత కొంతమంది రౌడీలకి చెప్తుంది. ఇక రౌడీలు ఆల్రెడీ ఆ జంగల్‌లో కలిసిపోతారనమాట. ఇక మొత్తానికి ట్రెజర్ హంట్ స్టార్ట్ అవ్వడంతోని ఎవరికి వాళ్ళు ఆ విగ్రహాన్ని కనిపెట్టడానికి లోపలికి వెళ్తారు. సో, మరి పల్లవి ఏ విధంగా తప్పించుకుంటుంది? లేదంటే చరణ్ హెల్ప్ చేస్తాడా? ఏంటనేది చూద్దాము. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.